దట్టమైన అడవైన సమావేశాలు నిర్వహించేటప్పుడు మావోయిస్టులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసుల జాడను తెలుసుకునేందుకు సెంట్రీ వ్యవస్థ ఉంటుంది. షిఫ్ట్ల వారీగా మావోయిస్టు సెంట్రీలు డ్యూటీ చేస్తారు. మరి మొన్నటి ప్లేనరీ సమావేశాలకు సెంట్రీలు లేరా? ఉంటే ఏమయ్యారు? ఎంతో కష్టపడి ఎన్కౌంటర్ స్పాట్కు చేరుకున్న ఎన్టీవీ ప్రతినిధి శర్మ మావోయిస్టు సెంట్రీ వ్యవస్థకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. మావోయిస్టులు ప్రత్యేక సమావేశాలు ప్లీనరీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా భద్రతాపరమైనటువంటి చర్యలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అందులో మావోయిస్టుల సెంట్రీ అన్నది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది సెంట్రీ ఉండేటువంటి ప్రాంతం. ఇంతవరకు మనం ఆ ప్రాంతంలో ఏదైతే సమావేశం నిర్వహించారో అక్కడ వాళ్ళంతా కూడా సమావేశం కావడానికి ముందుగా మొదట ఇలాంటి సెంట్రీలు సమావేశం జరిగేటువంటి 4 వైపులా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ సెంట్రీ 24 గంటలు షిఫ్టుల వారీగా ఈ ప్రాంతంలో ఉంటారు. అయితే ఇక్కడి నుంచి ఈ సెంట్రీ ఆ వైపు చూస్తే 4 వైపులా ఉండేటువంటి సెంట్రీలో ఇటువైపు చూస్తే ఎవరెవరు ఇటుగా వస్తున్నారు, వాళ్ళు ఎవరు అనేటువంటి దానికి తెలుసుకునేందుకు చాలా వీలుగా ఉంటుంది. ఒకవేళ అనుమానిత వ్యక్తులు కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తే కనుక ఇక్కడి నుంచి సెంట్రీ ఆ ముఖ్య సమావేశం జరిగేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తికి సెట్ ద్వారా సమాచారం అందిస్తాడు. దానికోసమే ఈ ప్రాంతంలో 24 గంటలు షిఫ్ట్ల వారీగా ఏర్పాటు చేసుకునేటువంటి సెంట్రీ విధానం వల్ల చాలా సందర్భాల్లో మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మొన్న కూడా ఎన్కౌంటర్ జరిగిన రోజు కూడా ఇక్కడ సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. ఆ సెంట్రీ ఉన్నటువంటి ప్రాంతాన్ని పోలీసులు గమనించి మొదట ఇక్కడ అతన్ని కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత సమావేశం జరుగుతున్నటువంటి ప్రాంతానికి నేరుగా పోలీసులు వెళ్ళగలిగారు. అయితే సెంట్రీ పాయింట్ అన్నది చాలా కీలకమైంది కాబట్టి ఇక్కడ చాలా ఆరితేరినటువంటి అలాగే తర్ఫీదు పొందినటువంటి వ్యక్తులను మాత్రమే సెంట్రీలుగా వినియోగించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి చూస్తే కనుక అర్థమవుతుంది. కెమెరామెన్ సురేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, రామగుహ, మల్కన్గిరి.
వరుస ఎన్కౌంటర్ల తర్వాత ఏఓబీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎన్కౌంటర్ల నుంచి మావోయిస్టులు తప్పించుకుపోయారని భావిస్తోన్న గ్రేహౌండ్స్ పోలీసులు, ఆంధ్ర, ఒడిశా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడతారని భావిస్తోన్న పోలీసులు తుపాకులతో అలర్ట్గా ఉన్నారు. ఏఓబీలోని గిరిజన గ్రామాల్లో ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. గ్రామాల సరిహద్దుల్లో వచ్చిపోయే వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వాహన చోదకులు, ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు. మల్కాన్గిరి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్.